వరకట్న వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. 25 రోజుల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడటంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎదుట పాత జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. అయినా వారు వినిపించుకోకుండా అక్కడే భీష్మించుకొని కూర్చున్నారు. ఒకసారి ఫోన్ చేస్తుంది, టార్చర్ చేస్తుంది, గంటల ముందు మాట్లాడుతుంది. నా కూతురు నేను మాట్లాడాలి. నార్నూర్ మండలం సింగపూర్ గ్రామానికి చెందిన ఐశ్వర్యకు యాపిల్గూడ 32 బెటాలియన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మహేష్ తో వివాహమైంది. పెళ్లి సమయంలో 22 లక్షల కట్నం ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. తొలుత 10 లక్షల కట్నం ఇచ్చి వివాహం జరిపించారు. అయితే ప్రసూతి కోసం పుట్టింటికి వచ్చిన ఐశ్వర్యను నిత్యం కట్నం కోసం వేధింపులకు గురిచేయటం మొదలుపెట్టాడు. తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబీకులు విలిపించారు. బాధ్యుడిపై చర్యలు తీసుకుని తగిన న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. అయితే మేమన్నాం 10 లక్షలు ఇస్తాం, మళ్ళీ 3-4 నెలలకి 12 లక్షలు ఇస్తాం అంటే వాళ్ళు నా దగ్గర పైసలు జమ కాలే. అప్పటి నుంచి టార్చర్ తెస్తున్నారు, బాగా టార్చర్. మళ్ళా డెలివరీకి పంపినారు, ఒక్కడు కూడా చూడడానికి రాలే. ఫోన్ చేసి నీకు